ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలోకి మనందరం కూడా వద్దాము. ఓకే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనము ధ్యానం చేయడానికి మనము వెళ్ళడానికంటే ముందు ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా ఏం చెప్తుంది అనేటువంటిది మనము గమనించాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా మనం చూడబోయేటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి, స్త్రీ కనబడుతుంది. అలానే ఆ స్త్రీని ఎత్తుకొని ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఒక బాబును కంటుంది. ఆ తర్వాత ఆ స్త్రీ గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ 7 నక్షత్రాలు ధరించుకోవటము, అలానే సూర్యుని ధరించుకోవటము, అదేవిధంగా సూర్యుని ధరించుకోవటము, అదేవిధంగా ఆమె చంద్రుడి పైన నిలబడటం, ఆమె ఆకాశంలో కనబడటం, ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. అసలు ఆ స్త్రీ ఎవరు? సూర్యుని ధరించుకుని చంద్రుడి మీద నిలబడి 7 నక్షత్రాలు కిరీటాలుగా కలిగినటువంటి ఆ స్త్రీ ఎవరు అనేది మనం చూస్తాం. అదేవిధంగా ఆమె అరణ్యానికి పారిపోవటం మనం చూస్తాము. అదేవిధంగా పరలోకంలో ఒక గొప్ప యుద్ధం అనేది జరగటం అనేది కూడా మనం చూస్తాం. పరలోకంలో ఒక గొప్ప యుద్ధం జరగటం మనం చూస్తాము. అదేవిధంగా మూడవ భాగంగా మనం ఏం చూస్తామంటే, పరలోకంలో ఆ స్త్రీని తరుముతూ ఒక ఘటసర్పం బయలుదేరి వెళ్ళటం, తర్వాత ఆ ఘటసర్పం ఓడిపోవటం అనేది కూడా మనము చూస్తాం అన్నమాట. ఇలాగా ఒక 3 భాగాలుగా ఈ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. మనము సాధ్యమైనంత వాటికి మనం ఎన్ని వచనాలు మనం ధ్యానం చేసుకోగలుగుతామో ఈరోజు అన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అయితే 12వ అధ్యాయం మనకి 12వ అధ్యాయంలోకి మనందరం కూడా వెళ్ళాలి అంటే, మొదటిగా 11వ అధ్యాయంలో అసలు ఏం జరిగింది, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది మనము చూడాలన్నమాట. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం చివరి భాగంలో ఏం జరిగిందో మనకు అర్థం కావడానికి ఒకసారి 19వ వచనం, 11వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, మరియు పరలోకమందు దేవుని ఆలయంలో ఉండగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనపడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లు పుట్టెను. ఇది 19వ వచనంతో ఎండ్ అయింది. మనం వాస్తవానికి 11వ అధ్యాయం 15వ వచనం వరకు ధ్యానం చేసాం. ఈ చివరి వచనాలు నేను చెప్పలేదు. అయితే జస్ట్ కొంచెం మీకు అర్థం కావడానికి ఒక క్లుప్తంగా నేను చెప్తూ ఉన్నాను. మనం 11వ అధ్యాయం కానీ ఆ తర్వాత 10వ అధ్యాయంలో కానీ మనం చూస్తే 6వ బూర అనేది ప్రారంభించబడింది. 6వ బూర ఊదటం అనేది, దేవదూత ఊదటం అనేది ప్రారంభించింది. 6వ బూర ఊదినప్పుడు 6వ బూరలో మొదటి భాగం ఏంటంటే, సంహారకులు రావటము, భూమి అగాధంలో నుండి కొంతమంది సంహారకులు వచ్చి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నశింపజేయటం చూసాము. అదే 6వ బూరలో రెండవ భాగం ఏం చెప్తుందంటే, 2 సాక్షులు వచ్చి భూమి మీద పరిచర్య చేస్తారని చెప్తుంది. అది శ్రమల కాలంలో 2 సాక్షులు భూమి మీదకి వచ్చి పరిచర్య చేస్తారు. ఆ 2 సాక్షులు ఎవరు అనేది మనం చూసాం కదా. నేను మీకు ఆ 2 సాక్షులు ఎవరు అనేది మీకు అర్థం కాకపోతే ఒకవేళ మీరు మరలా మన పాత వీడియోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఈ 2 సాక్షులు వచ్చి భూమి మీద పరిచర్య చేస్తారు. కొన్ని దినాల పాటు వాళ్ళు పరిచర్య చేస్తారు. సుమారుగా 3.5 సంవత్సరాలని రాయబడింది. అయితే ఈ 3.5 సంవత్సరాలు
వీళ్ళు కొన్ని అద్భుతాలు చేస్తారు. వాళ్ళ నోట్లోంచి అగ్ని వదులుతారు. తర్వాత సూచక్రియలు చేస్తారు. ఆకాశం నుంచి అగ్ని దింపుతారు. ఇలాగ ఇవన్నీ కూడా కనబడతాయి అన్నమాట. మరి ఇన్ని సూచక్రియలు చేస్తున్నటువంటి వీళ్ళు చనిపోవడం ఏంటి అని అంటే, అగాధంలోంచి వచ్చినటువంటి ఒక క్రూర మృగము వాళ్ళు చంపేస్తుంది. మరి వీళ్ళే అద్భుతాలు సూచక్రియలు చేసి వీళ్ళే నోటిలో నుంచి అగ్నితో అందరిని చంపగలిగినటువంటి వీళ్ళు, మరి వీళ్ళు ఆ ఘట సర్పంతో యుద్ధం చేసి దాన్ని కూడా చంపొచ్చు కదా అంటే, మనం ఏం చెప్పుకున్నాము, ఆ ఘట సర్పంతో యుద్ధం చేసి చంపడానికి వీళ్ళ టైం అయిపోయింది, అందుకని వీళ్ళు చనిపోయారు. అదే వీళ్ళ టైంలో వీళ్ళకి నియమించబడినటువంటి దినాలు పూర్తయిపోయినాయి. 3.5 సంవత్సరాలు దేవుడు నియమించాడు. ఆ 3.5 సంవత్సరాలు కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి నియమించబడిన దినాలు అవి కాబట్టి వీళ్ళు మరణించాల్సిందే. అదే వీళ్ళ టైంలో ఉన్నప్పుడు ఘటసర్పం యుద్ధం చేస్తుంటే వాళ్ళని ఈ ఇద్దరు సాక్షుల్ని ఎవరు చంపలేరు అనమాట. అంత అధికారం, అంత శక్తులు వాళ్ళకు ఉన్నాయి. దేవుడు అంత అధికారం వాళ్ళకి అనుగ్రహించడం జరిగింది. తర్వాత వీళ్ళ టైం అయినప్పుడు వీళ్ళు మరణిస్తారు. వీళ్ళ శవములు యెరూషలేము యొక్క నడివీధుల్లో అలా ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే అందరినీ కూడా ప్రేరేపించి వీళ్ళ శవాలని అట్లానే ఉంచేస్తారన్నమాట. అంటే పాతి పెట్టనివ్వకుండా అలానే ఉంచినప్పుడు దేవుడు వాళ్ళకి మరల జీవాన్నిచ్చి వాళ్ళని మరలా తిరిగి లేపుతాడని మనము చూడటం కూడా జరిగింది. వాళ్ళని మరలా తిరిగి లేపుతాడనేది కూడా మనము చూడటం జరిగింది. అంతవరకు మనం చూసుకుంటూ వచ్చాము. తర్వాత తర్వాత మనం చూసినటువంటి విషయం ఏంటంటే, ఏడో బోర అనేది ఊదబడటం అనేది మనం చూసాం. ఏడో బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏడో బోర ఊదబడినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము అనేది కలగటము. ఆ శబ్దంలో ఏం జరుగుతుందంటే, భూమి అంతా కూడా అంతం కాకపోతుంది, భూమిలో దేవుని యొక్క రాజ్యం స్థాపించబడబోతుంది అనేది మనం 11వ అధ్యాయం చివరి భాగంలో మనకు కనబడుతుంది అనమాట. భూమి అంతంతటా కూడా దేవుని రాజ్యం స్థాపించబడబోతుంది అనేది దేవుడు వారి ద్వారా తెలియపరుస్తాడు. తర్వాత చివరిగా 19వ వచనంలో ఏం కనబడుతుందంటే, ఈ పరలోకంలో దేవుని ఆలయంలో దేవుని యొక్క నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడటము, తర్వాత ఆ ఆలయంలో గొప్ప మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపాలన్నీ కూడా కలగటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇదంతా ఏంటిది, ఈ సంభవాలన్నీ కూడా ఏంటి అని మనం గమనించినట్లయితే, దేవుని ఆలయం కనబడటం ఏంటి, దేవుని ఆలయంలో నిబంధన మందసం ఉండటం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక రాజ్యముగా సమకూర్చబోతున్నాడు అనేది సూచన అన్నమాట. అప్పటి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు అక్కడక్కడ ఉండి ఆల్రెడీ వాళ్ళు సమకూర్చబడ్డారు. ఇక మీదట వాళ్ళని ఒక రాజ్యంగా చేయబోతున్నాడు అనేది ఒక సూచనగా దేవుడు ఈ 19వ వచనంలో చెప్తా ఉన్నాడు. అది ఇప్పటి వరకు కూడా 11వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసాం. ఇప్పుడు మనము 12వ అధ్యాయంలోకి వచ్చేద్దాము. 12వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును కలిగి ఉన్నదన్నమాట. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చూడండి, ఇక్కడ సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ ఉన్నదంట. మొదటిగా పరలోకములో యోహానికి ఒక గొప్ప సూచన అనేది చూస్తున్నాడు. ఆ సూచనలో ఏం కనబడుతుంది యోహాను కంటే, సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పాదముల క్రింద చంద్రుడు,
శిరస్సు మీద 12 నక్షత్రాలు. చూడండి, ఈమె ఎర్ర రంగు శారీలో ఉన్నటువంటి ఈమె పాదాల కిందేమో చంద్రుడున్నాడు, సూర్యుని ఏమో ధరించుకుంది, తల మీదేమో 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటం ఉన్నది ఆమెకు. తర్వాత ఇంతవరకు మనం చూద్దాం. చూడండి, అసలు ఎవరు ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ? ఇక్కడ అది చూసే ముందుగా ఇక్కడ చూడండి, అప్పుడు అనే మాట ఉంది చూడండి. అప్పుడు అంటే అర్థం ఏంటంటే, అప్పుడు 7వ బూర ఊదబడినప్పుడు. ఇప్పటి వరకు అంత క్రమంగా జరుపుకుంటూ వచ్చింది. 6 బూరలన్నీ కూడా క్రమంగా చూసుకుంటూ వచ్చాం కదా మనం. ఇప్పుడు 7వ బూర ఎప్పుడైతే ఊదబడిందో అప్పుడంటే ఎప్పుడు? 7వ బూర ఎప్పుడైతే ఊదబడిందో అప్పుడు ఏం జరిగిందంటే, యోహాను పరలోకములో ఒక సూచన అనేది చూస్తున్నాడు. సూచన అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలాసార్లు సూచనలు కనపరచమని కొంతమంది యేసుక్రీస్తుని అడగటము, తర్వాత పాత నిబంధనలో కూడా ఒక సందర్భంలో ఎక్కడంటే అబ్రహాము శారాల మధ్య ఒక సంఘటన జరుగుతుంది. అబ్రహాం కాదు, మోసే సిప్పోరా మధ్య ఒక సంఘటన అనేది జరుగుతుంది. అప్పుడు తన భార్య ఏమంటుందంటే, నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటి వాయను అని చెప్పేసి అంటది. అప్పుడు ఆమె భార్య ఏం చేస్తుందంటే, ఒక పక్షిని తీసుకుని 2 ఖండాలుగా విభజించి ఆ ఖండాలను ఇలా పెట్టి, ఆ ఖండాల మధ్యలోంచి దేవుడు ఎప్పుడైతే ఇలా వెళ్తాడో, అలా వెళ్ళినప్పుడు అదొక సూచన అన్నమాట. అలా వెళ్ళినప్పుడు వెంటనే మోషేకి సున్నతి చేయటం అనేది మనం చూస్తాం అన్నమాట. అంటే ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ జరిగిందేమో ఒక సంఘటన, కనబడేది ఒకటి, కానీ దాని అర్థం వేరుగా ఉంటుంది. సూచన అంటే అర్థం ఏంటంటే, కనబడేది ఒకటి, దాని అర్థమేమో వేరొకటి. కనబడేది ఒకటి, దాని అర్థమేమో వేరొకటి. అది మనం గమనించాలి. సూచన అంటే అక్కడ జరిగేది లిటరల్గా అదే కాదు, నిజంగా అదే కాదు, దాని అర్థం వేరేది చాలా గొప్ప అర్థం ఉంటుంది అనమాట. అది మనం గమనించుకోవాలి. ఇక్కడ సూచన అంటే నిజం కాదు, కానీ దాని వెనకాల ఉన్న అర్థం మనం తీసుకోవాలి. ఇక్కడ ఏం కనబడుతుంది? యోహానికి సూచన కనబడుతుంది. ఇప్పుడు సూచన కాకుండా యోహానికి, ఇదిగో నేను పలానా రాజ్యాన్ని చూస్తున్నానంటే అది ఖచ్చితంగా అదే రాజ్యం. ఇక్కడ అలా పలానా అని చెప్పలా, ఏం చెప్తున్నాడు? సూచన అని చెప్తున్నాడు అంతే. ఈ సూచనలో భాగంగా ఏం కనబడుతుందంటే, ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ ఎవరు అనేది మనకు అర్థం కావాలి అంటే, మనము మొదటగా అసలు ఈమె చంద్రుడి మీద నిలబడటం ఏంటి, ఈమె సూర్యుడు ధరించుకోవడం ఏంటి, ఈమెకు 12 నక్షత్రాలు ఉండడం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే ఆదికాండము 37వ అధ్యాయం చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే, అతడు ఇంకొక కలకని, ఎవరు? యోసేపు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. యోసేపుకేమో ఒక కల వచ్చింది. ఆ కలలో ఏంటిదంట? ఆ కలలో ఏమొచ్చింది? సూర్యులు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కలిపి యోసేపుకు సాష్టాంగపడుతున్నాయంట. సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్న ఈ కల ఏమిటి? నేను, నీ తల్లియు, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినండి. ఈ స్త్రీ అర్థం కావాలంటే, ఈమె ధరించుకున్నటువంటి ఈ పాదాల కింద ఉన్న చంద్రుడు ఎవరు, సూర్యుని ధరించుకోవడం ఏంటి, 12 నక్షత్రాలు ఏంటనేది మనకు అర్థం కావాలని చెప్తున్నా కదా.
ఇక్కడ యోసేపు యోసేపుకి ఎవరు సాగిలపడుతున్నారు? వాక్యానికి వాక్యమే అర్థం చెప్తుంది. వాక్యానికి వాక్యంలోనే సమాధానం దొరుకుతుంది. అది గుర్తుపెట్టుకోండి. యోసేపుకి ఎవరు సాగిలపడుతున్నారు? 11 మంది అన్నలు సాగిలపడుతున్నారు, సూర్యుడు సాగిలపడుతున్నాడు, చంద్రుడు సాగిలపడుతున్నారు. ఇక్కడ చంద్రుడేమో తల్లి అయితే సూర్యుడేమో తండ్రి. 11 మంది నక్షత్రాలు ఎవరు? 11 మంది అన్నదమ్ములు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి కదా. నక్షత్రాలు ఎవరు? అన్నదమ్ములు. తర్వాత చంద్రుడెవరు? తల్లి. సూర్యుడెవరు? తండ్రి. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరిని ధరించుకుంది అని అంటే చంద్రుడిని పాదాల కింద ఉన్నది. సేమ్ చంద్రుడు ఎవరంటే ఈ స్త్రీకి తల్లి అనమాట. ఈ స్త్రీకి తల్లిలాగా. అంటే ఈ స్త్రీ ఎవరు అంటే యోసేపు అని నేను చెప్పట్లా. యోసేపు ఎవరు? ఇశ్రాయేలీ యాకోబు యొక్క సంతానము. యాకోబు యొక్క పిల్లల్లో ఒక పిల్లవాడు అనమాట. ఇప్పుడు ఈ రాజ్యం అంతా కూడా ఎవరంటే, ఈ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు రాజ్యం. ఈ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు రాజ్యం. అంటే యోసేపు, బెన్యామీను, రూబేను, షిమ్యోను, ఈ 12 గోత్రాల వాళ్ళందరూ కలిపి ఒక రాజ్యముగా ఏర్పడితే దాన్ని ఇశ్రాయేలు రాజ్యం అని చెప్పి పిలుస్తారు. మళ్ళీ వాళ్ళందరూ వేరు గోత్రాలుగా వాళ్ళు రాజ్యంగా ఏర్పడలేదు. రాజ్యంగా ఏర్పడటం అంటే వాళ్ళందరూ కూడా ఒక చోటకు వచ్చి, ఈ గోత్రాలు వాళ్ళందరూ కూడా ఒక చోటకు వచ్చి ఒకటే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఒకటే దేశంలో ఉన్నప్పుడు రాజ్యము అని పిలుస్తాం అన్నమాట. అయితే శ్రమల కాలంలో ఏం జరగబోతుందంటే దేవుడు వీళ్ళందరినీ కూడా ఒక చోటుకి పిలిచి ఒక రాజ్యముగా ఏర్పాటు చేస్తాడు. అదే మనం 19వ అధ్యాయం చివరి భాగంలో ఏం చెప్పుకున్నాము? దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేయబోతున్నాడు అని చెప్పుకున్నాం కదా. అదే ఇక్కడ జరుగుతుంది. 7వ బోర వదినప్పుడు స్త్రీ ఇశ్రాయేలు రాజ్యమైనటువంటి ఈ స్త్రీ చంద్రుని ధరించుకుంది. ఇప్పుడు యోసేపుకు తల్లి ఎవరు? అప్పటికే మరి రాహేలు చనిపోయింది. రాహేలు లేదు, రాహేలు చనిపోయింది. మరి రాహేలు చనిపోతే అప్పుడు ఆ మాట అయినా రాహేలు చనిపోయింది ఎలా అంటున్నాడు యాకోబు? ఏంటి నీ తల్లిని నేను సాగిల పడతామని ఎందుకన్నాడంటే అతని తల్లి చనిపోయినా సరే యాకోబుకి చాలామంది భార్యలు ఉన్నారు. జిల్ఫా ఉంది, తర్వాత ఉపపత్నులు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా తల్లి స్థానంలో ఉన్నారన్నమాట. తల్లి స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ చంద్రుని ధరించుకుంటామంటే ఇశ్రాయేలు రాజ్యానికి చంద్రుడేమో తల్లిలాగా, సూర్యుడేమో తండ్రిలాగా, నక్షత్రాలేమో కొడుకుల్లాగా వీళ్ళందరినీ కూడా ధరించుకున్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము ఈ స్త్రీ అన్నమాట. ఈ స్త్రీ ఏం జరిగిందో చూద్దాం తర్వాత 2వ వచనంలో. ఈ స్త్రీ ఏం జరిగిందంటే ఇది ఇశ్రాయేలు రాజ్యము అని చెబితేనే మనకి కింద వచనాలన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఈ ఇశ్రాయేలు రాజ్యమైనటువంటి ఈ స్త్రీ ఆమె గర్భవేదన పడతా ఉంది. చదువుదాం, అది కూడా చదువుదాం. ఆమె గర్భిణి అయ్యి ప్రసవ వేదన పడుతూ ఉంది. ప్రసవ వేదన పడుతూ చూడండి. ఆమె ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ప్రసవ వేదన పడుతూ ఉంది ఈ స్త్రీ. చూడండి, ప్రసవ వేదన పడుతుంది. ఎవరు ప్రసవ వేదన పడుతున్నారు? ఇశ్రాయేలు రాజ్యముగా కనబడుతున్నటువంటి ఈ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. అంటే గర్భము ధరించిందనమాట. గర్భం ధరించింది, నొప్పులకు కేకలు వేస్తూ ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ ఇశ్రాయేలు రాజ్యము అని చెప్పడానికి గల ఆధారాలు ఏంటి అని అంటే, ఎందుకు నేను అంత ఖచ్చితంగా ఇశ్రాయేల్ రాజ్యం అని చెప్తున్నానంటే, బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. వాటిలో భాగంగా మీరు తర్వాత చదువుకోండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నేను ఒక మాట చదువుతాను అంతే, సమయం తక్కువ ఉంది కాబట్టి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను, ఆయన అనేకుల గూర్చి అన్నట్లు నీ సంతానమును కాని చెప్పగా ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనను, ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యములో నుండి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేలు రాజ్యములో నుండి క్రీస్తు అనేటువంటి మెస్సియా బయటకు వస్తాడు. కాబట్టి ఇప్పుడు గర్భము ధరించుకున్నది ఎవరై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇశ్రాయేలు రాజ్యమే అయి ఉండొచ్చు అనమాట. ఈ తర్వాత ఈ వచనాలు కూడా మీరు తర్వాత చదువుకోండి. యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకురావడానికి ఇశ్రాయేలు రాజ్యము గర్భము ధరించింది. ఇక తర్వాత చూద్దాం, 3వ వచనంలో చదువుదాం. 3వ వచనం, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇప్పుడు మొదటి సూచన ఏమో అలా ఉంచండి, మొదటి సూచన కనబడింది, అది అలా ఆగింది, తర్వాత చూద్దాము. ఇప్పుడు రెండో సూచన కనబడుతుంది యోహానుకు. ఏంటా రెండో సూచన? ఇదిగో ఎర్రని ఘట సర్పము, మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. సరే, ప్రస్తుతానికి 3వ వచనం చూద్దాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తల మీద 7 కిరీటాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సూచన అంటే అక్కడ మొదటి సూచన అలాగే ఉంది, ఇప్పుడు ఇంకొక సూచన అనేది మనం చూస్తున్నాము. ఆ సూచనలో ఏం కనబడుతుంది? ఎర్రని ఘట సర్పము ఒకటి కనబడుతుంది. ఎర్రని ఘట సర్పము ఏది? ఎర్రని ఘట సర్పము ఏది? ఘట సర్పం అంటే ఏంటిది? మనందరికీ చిన్నపిల్లలను అడిగినా చెప్తాడు. ఘట సర్పం అంటే అపవాది, సాతాను. ఈ ఘట సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి కొత్తగా రాలా, ఎప్పటి నుండో ఉన్నది ఈ ఘట సర్పం. ఎప్పటి నుంచి ఉంది? మనము ఆ ఏదైనా తోటలో హవ్వతో మాట్లాడినటువంటి ఆ ఘట సర్పము ఇప్పుడు కాలంతో పాటు ప్రయాణం చేసింది, కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ఉంది. ఎక్కడ దాకా ప్రయాణం చేస్తుందో చూడండి. ఈ సర్పము అక్కడ ప్రారంభించబడి భవిష్యత్తులో కూడా ఈ సర్పం ఉంటుంది. మహాఘట సర్పం ప్రయాణం చేస్తుంది. దీని మీద అంట ఇక్కడ ఈ సందర్భంలో కూడా భవిష్యత్తులో శ్రమల కాలంలో కూడా ఈ సర్పానికి ఏమున్నాయని చెప్తున్నాడంటే 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు రాజ్యానికి సూచన చెప్తున్నాయి, రాజ్యానికి సూచనగా ఉన్నాయి. కిరీటాలు రాజ్యానికి సూచనగా ఉన్నాయి. 7 కిరీటాలు ఉన్నాయంటే 7 రాజ్యాలు 7 రాజ్యాలు ఉన్నాయి. దానికి 7 తలలు రాజులు. తలలు ఎవరు? రాజులు. కిరీటాలు రాజ్యాధికారాలు. 7 రాజ్యాధికారాల చేతిలో పట్టుకుని ఉందన్నమాట ఈ ఘట సర్పము. 7 రాజ్యాల అధికారాలు, 7 కొమ్ములు, 7 రాజ్యాలు, 7 రాజ్యాల అధికారాలు ఇది దగ్గర పెట్టుకుంది. 7 రాజ్యాధికారాలు, 7 రాజులను ఇది తన స్వాధీనంలో పెట్టుకుందనమాట. ఇంతకీ ఈ 7 రాజ్యాలు ఏంటి? మనం ఏం చెప్పుకున్నాము? ఈ ఘట సర్పము ఆది కాండం నుంచి ప్రయాణం చేస్తూనే ఉందని చెప్పుకున్నాం కదా. అప్పటి నుండి ఎన్నో రాజ్యాలు దీని గుప్పెట్లో పెట్టుకుని ఉంది అది. ఈ రాజ్యాల గురించి మనకి ఎక్కడ కనబడుతుంది అంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో కనబడుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో మనకు అక్కడ 5 రాజ్యాలు చెప్పబడతాయి. అయితే అంతకు ముందు నుంచే 2 రాజ్యాలు దాని గుప్పట్లో ఉన్నాయి. ఏంటా రాజ్యాలంటే మొదటిది ఐగుప్తు రాజ్యం. ఐగుప్తు రాజ్యం ఎప్పటి నుంచో దాని గుప్పట్లో ఉంది. రెండోది అజరియా అంటాం కదా, అషూర్ రాజ్యం. ఇక దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనపడేది బబులోను రాజ్యం, తర్వాత మాది పారసీకుల రాజ్యము, రోమా రాజ్యము, గ్రీకు రాజ్యము, తర్వాత చివరిగా ఇంకొక రాజ్యం కనబడుతుంది. దెబ్బ తగిలిన తర్వాత ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనకు పెద్ద ప్రతిమ కనబడుతుంది కదా. ఆ ప్రతిమలో మనకి రాజ్యాల లిస్ట్ అనేది కూడా కనబడుతూ ఉంటుంది.
తర్వాత దెబ్బ తగిలి తిరిగి జన్మించినటువంటి ఇంకొక కొత్త రోమ సామ్రాజ్యం కూడా అక్కడ మనకి కనబడుతుంది అనమాట. ఇలాగ మొత్తం మీద మనకి 7 రాజ్యాలు అనేవి కనబడతాయి. అంటే ఇప్పుడు ఈ ఘట సర్పానికి 7 కిరీటాలన్నీ కూడా 7 రాజ్యాలు, 7 తలలు, 7 రాజులు. ఈ రాజ్యాలు, రాజ్యాధికారాలు అన్నీ కూడా చేతిలో పెట్టుకున్నటువంటి ఈ మహా ఎర్రని ఘట సర్పము, ఎరుపు దాని ఉగ్రతకు, దాని కోపానికి, దాని యొక్క స్వభావానికి సూచనగా ఉంది. ఈ ఘట సర్పము ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననయ్యున్న స్త్రీ, అక్కడి వరకు చూద్దాం. నక్షత్రాలన్నీ కూడా ఆకాశ నక్షత్రాల్లో అంట ఈ ఘట సర్పం యొక్క తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నిటినీ కూడా ఈడ్చి 3వ భాగం కింద పడేసిందంట. ఇది ఎక్కడ సంబంధించిన విషయం అంటే, ఈ ఘట సర్పము మనం ఏమనుకున్నామంటే ఆది కాలంలో ఎక్కడ ఆవ దగ్గరే స్టార్ట్ అయిందని అనుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఈ ఘట సర్పము ఇంకా ముందున్నది. ఎప్పటి నుంచి ఉంది? అసలు సృష్టి ప్రారంభానికంటే ముందు నుంచే దేవుడి దగ్గర లూసిఫర్ రూపంలో ఇది ఉన్నదన్నమాట. అక్కడ వాడికి గర్వం వచ్చి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వాడు ఏం చేశాడంటే, దేవదూతల్లో 3వ వంతు దేవుని దూతలన్నిటినీ కూడా వాడి వైపు తిప్పుకొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా కింద పడేశాడు కదా. అది చెప్తున్నాడు ఇక్కడ, ఆ విషయాన్ని చెప్తున్నాడు. దాని తోకతో 3వ భాగంలో ఉన్న దేవదూతలన్నీ కూడా పట్టుకుని వచ్చేసింది కిందకి. ఇది 3వ భాగం దేవదూతలన్నింటినీ కూడా పట్టుకుని వచ్చేసింది. ఈ ఒక్క 12వ అధ్యాయంలోనే టైం ఫ్రేమ్ అంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీరు గమనించుకోవాలి. కేవలం అక్కడే ఉందో. సృష్టి ప్రారంభానికి ముందు చూసాము. తర్వాత సృష్టి ప్రారంభంలో ఆదాము నిర్మించినప్పుడు ఈ ఘట సర్పం ఉండడం చూస్తున్నాము. తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. చూడండి, తర్వాత ఇప్పుడు కననయ్యున్న స్త్రీ కనగాని ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములు ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడెను. ఇది చూడండి, ఇక్కడ మనం ఇప్పటిదాకా ఏం చూసాము? ఈ ఘట సర్పము పరలోకములో ఉన్న దేవదూతలన్నిటిని కూడా కింద పడేసింది 3వ వంతున చెప్పుకున్నాం కదా. తర్వాత ఏదైనా తోటకు వచ్చింది. ఏదైనా తోటకు వచ్చిన తర్వాత అది కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో శిశువు పుట్టాడు. శిశువు ఎవరని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. పుట్టిన వెంటనే ఏం జరిగింది? మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హేరోదు రాజు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు వెళ్ళి మొక్కిరండి, ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో నాకు కూడా చెప్పండి, నేను కూడా మొక్కుతానని చెప్పేసి అంటాడు. తర్వాత వాళ్ళందరూ కూడా ఆ నక్షత్రాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ శిశువుని కనుగొన్న తర్వాత దేవుని దూతల చేత ఆజ్ఞాపించబడి వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ వాళ్ళ దేశానికి రిటర్న్ అయిపోతారు. ఇది కదా. అక్కడ హేరోదు రాజు శిశువుని ఎలాగైతే చంపడానికి చూశాడో సేమ్ అదే సందర్భాన్ని ఇక్కడ కూడా చెప్తున్నాడు. అదే సందర్భం ఏంటిది? ఆ స్త్రీ కనగానే కననయ్యున్న స్త్రీ కనగానే ఆ శిశువును మెంగివేయవలన ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. స్త్రీ ఎదుట నిలబడిన ఘట సర్పమే హేరోదు రాజు రూపంలో అక్కడ నిలబడింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చూసారా? సృష్టి నుండి మరలా ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజ్యంలో మగపిల్లవాడుగా పుట్టాడో ఇంకా అక్కడికి వచ్చేసాడు అనమాట. ఇప్పుడు హేరోదు రాజు రూపంలో ఆయన మింగేయాలని చూశాడు, కానీ అది కుదరలేదు. ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతాడో చూడండి. ఇప్పుడు సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, అంటే ఈయన యేసుక్రీస్తు అని చెప్పడానికి
ఇనపదండముతో ఆయన ఏలతాడు అనేది మనకు అనేక ప్రవచనాల్లో ఉన్నది. ఆదికాండం 49:10, సంఖ్యాకాండం 24:17, కీర్తన 45:6, ప్రకటన గ్రంథం 2:26-27 వచనాలు. ఇవన్నీ కూడా చెప్తున్నాయి ఆయన ఇనుపదండంతో. ఇనుము దేనికి సూచన? ఇనుము అనేది చాలా స్టాండర్డ్ అనమాట. అంటే ఇనుపదండంతో పరిపాలిస్తున్నాడంటే ఇంకా దానికి ఇంకా తిరుగులేదు. చాలా గట్టి పరిపాలన అతను చేస్తున్నాడు అనేది మనకి అర్థం వస్తుంది అనమాట. కాబట్టి ఆయన ఇనపదండంతో ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ శిశువుని ఎప్పుడైతే ఈమె కన్నదో, ఇక తర్వాత చూడండి ఒకసారి, ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడింది. ఇక వెంటనే మరలా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఈ టైము ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసుక్రీస్తు ప్రభువారు మరలా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించటము, తర్వాత సిలువ వేయబడడం, తర్వాత మరణించడం, తర్వాత తిరిగి దేవుని దగ్గరికి కొనిపోబడడం. ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చింది చూడండి. ఆ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దేవుని యొద్ద సింహాసనం మీదకి కొనిపోబడ్డాడు. చూసారా? ఆ టైం ఫ్రేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ టైం అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉన్నాడు. ఇక్కడ ఈ స్త్రీ శిశువును పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక స్థలానికి ఆమె వెళ్ళిపోయింది. అంటే ఒకసారి మరలా ఎక్కడికి వెళ్దాం మనం? మరలా ఎక్కడికి వెళ్ళాలి? శిశువును కన్న వెంటనే దేవుని దూత చేత ఆజ్ఞాపించబడినటువంటి ఆ స్త్రీ మరియా యేసు ప్రభువును పట్టుకుని ఐగుప్తుకు వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతకాలము ఐగుప్తులో యేసుక్రీస్తు ప్రభువారు పెరుగుతాడనమాట. దేవుడు ఐగుప్తులో ఒక స్థలాన్ని నియమించాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇశ్రాయేలు రాజ్యములో కన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఈ అపవాది కంటపడకుండా, అపవాది ఏమీ చేయకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఈమెను చూడండి, ఈమెను పోషించడానికి కొంతమందిని దేవుడు నియమించాడు. చూడండి, అరణ్యమునకు పారిపోయిన అచ్చట వారు 1260 దినములు, 1260 దినాలు, సుమారుగా 3.5 సంవత్సరాల పాటు ఈమె ఏం చేస్తుందామో అక్కడ. వారు ఎవరో, వాళ్ళెవరని తెలియదు మనకి, వారు అని మాత్రమే ఉంది. వాళ్ళెవరో తెలియదు. ఒక స్పెషల్గా కొంతమందిని దేవుడు ఏం చేశాడు? ఈ శిశువును పోషించడానికి దేవుడు నియమిస్తాడనేది కూడా రాయబడింది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి విషయం, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటి వరకు మనం ఏం చూస్తున్నామంటే, పరలోకంలో యోహానుకు 2 సూచనలు కనబడ్డాయి. సూచన అంటే, మరలా చెప్తున్నాను, సూచన అంటే అర్థం ఏంటంటే, సూచన అంటే అది ఒక సూచన మాత్రమే. అంటే అది మనం అలా జరిగేది అదే, జరుగుతుంది అదే, దాని అర్థం మాత్రం మనకి దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలను ఈ సూచనల ద్వారా దేవుడు చెబుతూ ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. మొదటి సూచనలో ఏం కనపడింది? మొదటి సూచనలో సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ అనేది కనపడింది. రెండవ సూచనలో ఏం కనపడింది? రెండవ సూచనలో ఎర్రని ఘటసర్పం ఒకటి ఆ కననై ఉన్నటువంటి ఆ స్త్రీని తరమటము, తర్వాత ఆ కననై ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక బిడ్డను కనటము, ఆయన ఇనపదండముతో ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించేవాడుగా అవటము, ఆ తర్వాత ఆమె బిడ్డను కన్న వెంటనే ఈ ఎర్రని 7 తలలు కలిగినటువంటి ఆ ఘట సర్పము, అంటే 7 రాజ్యాలు కలిగినటువంటి ఆ ఘట సర్పము ఈ శిశువుని వెంబడించడం. అంటే ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఈ 7 రాజ్యాలు అన్నీ కూడా
ఈ 7 రాజ్యాలన్నీ కూడా యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేయబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చేయబోతూ ఉన్నాయి. కానీ ఈ మెస్సయ్య మీద ఈ 7 రాజ్యాలు కలిసి ఏ రాజ్యాలని చెప్పుకున్నాం కదా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఐగుప్తు రాజ్యం కానీ, బబులోన్ రాజ్యం కానీ, అషూర్ రాజ్యం కానీ, తర్వాత మాది పార్శికుల రాజ్యం కానీ, గ్రీకు రాజ్యం కానీ, రోమా రాజ్యం కానీ, ఈ రాజ్యాలన్నీ కూడా తిరుగుబాటు చేస్తాయి. అన్నీ కలిపి ఒక రాజ్యం కింద అయిపోతాయి. ఘటసర్పం ఆ రాజ్యాలన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉంది. ఈ ఘటసర్పము ఈ రాజ్యాలన్నీ కలిపి ఈ మెస్సయ్య మీద తిరుగుబాటు చేస్తే దేవుడు మెస్సయ్యని కొంతకాలము ఆ అపవాదికి కంటపడకుండా దేవుడు ఆ మెస్సయ్యను ఆపుతాడు. దాన్ని మనం ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే 1000 ఏండ్ల పరిపాలనలో చూడండి. 1000 ఏండ్ల పరిపాలనలో అసలు మనకి అపవాది ఎక్కడున్నాడు కూడా కనపడదు. అపవాదిని పూర్తిగా అపవాది క్రియలు కానీ, అపవాది యొక్క సంబంధం కానీ ఏముండదు. దేవుడు కింద బంధించేస్తాడు అపవాదిని. 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మరలా క్రూరంగా ఆ ఘటసర్పం లేస్తుంది. అప్పుడు మెస్సయ్య తన కొన్నటువంటి ఆ గొప్ప శక్తులతో ఈ ఘటసర్పంతో యుద్ధం చేసి ఘటసర్పాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనం చేసేస్తాడు. ఇది జరగబోయేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు ఇంతటితో ఆపుదాము. 6 వచనాలు మనం చదివాము. మిగిలిన వచనాలు మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే అంతా ఒకసారి చెప్తే మనకి ప్రకటన గ్రంథం కదా, కొంచెం అర్థం కాదు. అందుకని ఈరోజు క్లుప్తంగా జరిగినటువంటి విషయాలు మీకు చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు విషయాలన్నీ కూడా అర్థమైనవి అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా పాల్గొన్నందుకు వందనాలు.